डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कोडंगल में कायम होने वाले फार्मा सिटी से अपनी अराजिया से महरूम होने वाले किसानों के लिए बड़े पैमाने पर मुआवजा अदा करने का ऐलान किया। मीडिया से बात करते हुए उन्होंने कहा कि किसानों को अपोजिशन के गुमराहकुन बातों पर भरोसा करने की ज़रूरत नहीं है। कोडंगल इलाके की तरक्की के लिए चीफ मिनिस्टर रेवंत रेड्डी मुख्तलिफ प्रोजेक्ट्स कायम कर रहे हैं, क्योंकि ये इलाका इंतहाई पसमानदा है और इलाके की तरक्की के साथ साथ अतराफ के अवाम बिलखुसूस नौजवानों को रोज़गार के मौके फराहम किए जा सकेंगे। उन्होंने कहा कि सनतों के क़याम से ही किसी भी इलाके की तरक्की मुमकिन है और सनतों के लिए अराजियात का हुसूल भी लाजिम है। उन्होंने कहा कि अराजी से महरूम होने वाले किसानों का दुख क्या होता है वो अच्छी तरह जानते हैं, इसीलिए इस प्रोजेक्ट के मुतासरीन के लिए भारी पैकेज के साथ साथ कायम होने वाली सनतों में रोज़गार भी फराहम किया जाएगा। प्रतीक जैन ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్ ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచలం పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి. ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణకు సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ప్రజల పక్షాన నేను ఉన్నానని వచ్చాడు. ప్రభుత్వం కూడా అదే చెప్తుందని వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడి ఏం కావాలో ప్యాకేజ్ అని అడగాల్సిందిపై దాడి చేస్తారా? సురేష్ అనే వ్యక్తి వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశాను. ఎంత డ్రామాటిక్గా కలెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం.